స్థిరాస్తులు తెచ్చిచ్చారంట. స్థిరాస్తులు తెచ్చిచ్చారు. స్థిరాస్తులు కూడా ఎలా తెచ్చారు చెప్పనా? అమ్మి తీసుకొచ్చి ఇచ్చారంట. స్థిరాస్తులు ఏం చేశారు? అమ్మి తీసుకొచ్చి ఇచ్చారు. అపోస్తుల పరిచర్య అంతగా విస్తరించడానికి, వ్యాపించడానికి, ఆ పరిచర్య కొనసాగటానికి, ఎక్కడ కావాలంటే అక్కడ సంఘాలు కట్టడానికి కారణం ఏంటనుకున్నారు? ఆనాడు ఆదిమ సంఘం వారు తమ స్థిరాస్తులు అమ్మి తెచ్చిచ్చారు. దేవుని కొరకు ఏమన్నా ఒక్కటన్నా అమ్మేవా? అంటమే దేవుని కోసం అమ్మేవా? ఏమైనా సరే, కొంతమంది అమ్ముతారు. అమ్మి అననయ్య సభ్యరాలాగా కొంత దాచుకుందాం. ఇంతేనయ్య వచ్చింది, ఇంతేనయ్య వచ్చింది అని అంటారు. ఇలాంటి పరిస్థితి అననయ్య సభ్యరాలు హృదయపూర్వకంగా ఇవ్వనందుకు అమ్మారు గాని తెచ్చారు గాని ఇవ్వవలసిందంతా ఇవ్వకుండా ఆ పరిశుద్ధాత్మకు విరోధముగా అబద్ధమైనందుకు వాళ్ళిద్దరు ఏమైపోయారు? ఇవ్వక మరణాలు తెచ్చుకుంటున్నారు. దేవునికి ఇవ్వవలసిందని ఇవ్వక, సమర్పించవలసిందని సమర్పించక, పరిశుద్ధాత్మకు విరోధముగా అబద్ధమాడి మరణాలు తెచ్చుకుంటున్నారు. నాశనం, శాపం తెచ్చుకుంటున్నారు. అలాంటి పరిస్థితులకి మనం గురి కాకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి రోజు మనతో మాట్లాడు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని, దేవుని పని కొరకు నిలబడు, దేవుని కొరకు నిలబడు. పేదలను ఆదరించేవారిగా, దేవుని మందిరంలో ఆహారం ఉండునట్లుగా నిలబడు. దేవుడు గొప్ప కార్యం నీ పట్ల జరిగించి, దేవునికి ముందు ఇచ్చి చూడు. దేవుడు నీ పట్ల చేసే కార్యాలు కన్నులారా చూస్తాం. హల్లెలూయా. ముందు దేవుని కొరకు నిలబడి చూడు. నువ్వు దేవుడు నీ పట్ల చేసే కార్యాలని కన్నులారా చూస్తావు. హల్లెలూయా. దేవునికి ఇవ్వటమే, పేదలను ఆదరించటమే అండి పరలోకంలో నీవు ధనము సమకూర్చుకో. కనుక పరలోకంలో కూర్చుకో. పరలోకంలో నీ ధనం ఉందనుకో, నీ హృదయము పరలోకం మీదే ఉంటుంది. అక్కడే ఉంటుంది నీ హృదయం. లేకపోతే ఈ లోకంలోని తిరుగులాడుతూ ఉంటుంది. ధనం ఎక్కడుండునో హృదయము అక్కడే ఉండును అన్నాడు. కనుక నీ ధనం ఎక్కడుంటుంది? మనకి లోకంలో ధనం ఉంటుంది, పరలోకంలో నీ మనసు ఉంటుంది. లోకంలోనే ఉంటుంది నీ మనసు. స్తోత్రం. కనుక పరలోకంలో నీ మనస్సు ఉండాలంటే నీ ధనము పరలోకంలో కాదు. దేవునికి ఇవ్వాలి. దేవుని వలన ధనవంతులుగా ఉండాలి. దేవుని కొరకు ధనవంతులుగా ఉండాలి. స్తోత్రం. అలాగే ఉన్నప్పుడు దేవుడికి ఎంతగా ఆశీర్వదిస్తుంది, ఎంతగానో కృప చూపుతాడు. దేవుడు వాక్యం ఏం చేస్తున్నా దేవుడు ఒకటే ఉంటే కనుక వెనుకాడకుండా, వ్యసన పడకుండా, ముఖం చిన్నపుచ్చుకోకుండా, నొచ్చుకోకుండా, మౌనంగా వెళ్ళిపోకుండా దేవుని కొరకు నిలబడి చూడు. నీ ఆస్తి అమ్మి పేదలకు ఇచ్చి చూడు. నీ ఆస్తి అమ్మి అపోస్తుల పాదాల యొక్క పెట్టి చూడు. దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడు, ఎంత కృపను పొందుకుంటావు. హల్లెలూయా. నిలబడి చూడు. దేవుడు గొప్ప పరిచర్యలు, గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మందిరం కొరకు నిలబడి, మందిరం కొరకు నిలబడి తీసుకురా. దేవుని స్తోత్రం. ఏమి అమ్ముతావో అమ్మి చూడు దేవుని కోసం. స్తోత్రం. హల్లెలూయా. ఉన్నదంతా ఇచ్చేసి, ఎవరు ఉన్నదంతా ఉన్నదంతా ఇచ్చేసింది, తెచ్చుకున్నాడు. ఉన్నదంతా ఆమె ఇచ్చేసిందని ఎంతగానో ఆమె ఉంది. అదే ఆమె జీవనోపాధి, అదే ఇంకా ఉన్నదంతా కూడా ఇచ్చేసింది.
ఉన్నదంతా తెచ్చి ఇచ్చేటువంటి పరిస్థితి కాదు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని కొరకు ఉన్నదంతా తెచ్చి ఇవ్వమని దేవుని స్తోత్రం. దేవునికి ఇచ్చి చూడండి. దేవుడిని ఆశీర్వదిస్తాడు. దేవుని కొరకు అమ్మి తెచ్చి చూడు, ఇచ్చి చూడు. ఒకవేళ విధవరాలు వాళ్ళు ఉన్నదంతా కలిగిందంతా ఇచ్చి చూడు. స్తోత్రం. దేవుడు ఎంతగా విడిచిపెట్టడు. ఆయన ఎవరు కూడా నష్టం. అందుకని ధనాన్ని తెచ్చు, భూమి మీద ధనాన్ని తెచ్చు, పరలోకంలో కూర్చు. పరలోకంలో కూర్చుకోరంటే పేదలను ఆదరించు. పరలోకంలో కూర్చుకోరంటే దేవుని పని కొరకు నిలబడాలి. అప్పుడు మన పరలోకంలో కూర్చుకుంటాం. పరలోకంలో కూర్చుకున్నంటే మన హృదయం అక్కడే ఉంటుంది. అక్కడికే మనం పరలోకంలోనే మన మనసు, పరలోకములోనే మన హృదయం ఉంటుంది కనుక అక్కడే మన మనసు. స్తోత్రం. కనుక అలాంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు ప్రభు ఈరోజు మనతో ఈ లేఖనాన్ని మాట్లాడుతున్నాడు. కనుక ప్రభు కొరకు నిలబడతాం, దేవుని కొరకు నిలబడతాం. దేవుని కార్యం అందరూ కళ్ళు వంచండి, కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తాం. అందరూ కళ్ళు వచ్చి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం పాటు లోకమంతా సంపాదించు, భూమి మీద ధనాన్ని సంపాదించు, భూమి మీద కూర్చుకో, సుఖించు. దేవుని కొరకు ధనవంతుడు. ఈ కొరకు నేను ధనవంతుడుగా, నీ కొరకు నేను ధనవంతురాలుగా ఉన్నా. నీ పరిచర్య చేయటానికి నేను ధనవంతుడిగా ఉన్నా. నీ పరిచర్యకు సహకరించడానికి నేను ధనవంతుడు. పేదలను పోషించు, మందిరము నిర్మాణము చేయటానికి నేను ధనవంతుడిగా ఉన్నా. నీ కొరకు ఉండాలి, నీ కొరకు నేను ధనవంతుడిగా ఉండాలి. ఆలోచన చేసి వ్యర్థంగా పంచిపెట్టానేమో. నీవు నాకు ఇచ్చిన, నీవు నాకు ఇచ్చిన నీ మందిరమయ్యా, ఈ మందిరంలో పేదలు పోషించినట్లుగా నిలబెట్టు. ఈ మందిరములో ఉన్న పేదలను ఆదరించినట్లుగా నన్ను నిలబెట్టు. ఈ మందిరంలో నీ పరిచర్య జరుగునట్లుగా నన్ను నిలబెట్టు. నీ కొరకు ధనవంతులుగా, నీ కొరకు ధనవంతులుగా, ఈ మందిరాన్ని కట్టడానికి ధనవంతులుగా ఉండండి. ఇదిగో మందిరంలో పేదలను పోషించడానికి ధనవంతులు. ఒక రాజ్యంలో ధనాన్ని కూర్చుకుని ఆకాశపు వాక్యలు విప్పుతాడు. నీ కొట్టలో ధాన్యము నింపుతాడు. నీ ద్రాక్ష గానుగలలో ద్రాక్ష రసం పొందిపోదు. ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించేదను అని చెప్తున్నాను. గొప్ప ఆశీర్వాదం చూడబోతున్నా. దేవునికి ఇచ్చి గొప్ప ఆశీర్వాదం చూడబోతున్నా. సంఘమున పేదలను ఆదరించి గొప్ప ఆశీర్వాదం చూడబోతున్నా. దేవుని మందిరాన్ని కట్టి గొప్ప ఆశీర్వాదం చూడబోతున్నావు. దేవుని కొరకు ధనవంతులుగా నిలబడండి. తీర్మానం చేసుకుంటా. ఈరోజు ఒక తీర్మానం చేసుకుంటా, ఒప్పందం చేసుకుంటా.
నీ కొరకు ఉండాలి. నా కొరకు కాదు. నా కొరకు నేను ధనవంతునిగా ఉంటున్నాను. నా కొరకు నేను ధనవంతురాలుగా ఉంటున్నాను. నీ కొరకు ధనవంతుడిగా, నీ కొరకు ధనవంతురాలుగా ఉండాలి. అట్టి కృప నాకు దయచేయ్యా. అట్టి అనుభవం నాకు దయచే. గ్రహింపు లేని స్థితిలో ఉన్నాను ఇప్పటి వరకు. గ్రహించలేని స్థితిలో ఉన్నాను ఇప్పటి వరకు. నా కొరకే కూడబెట్టుకుంటున్నాను, నా కొరకే సంపాదించుకుంటున్నానయ్యా. నా కొరకే ధనవంతులుగా ఉంటున్నాను. నీ కొరకు ధనవంతులుగా, నీ కొరకు ధనవంతులుగా మేము ఉండాలి. సంఘంలో పేదలను ఆదరించాలి, పోషించాలి, ఆహారంతో తృప్తిపరచాలి. సంఘములో పరిచర్య కొరకు నేను నిలబడాలి. నీ పని జరగటానికి నేను నిలబడాలి. నీ మందిరం కట్టబడటానికి నిలబడాలి. అయ్యా, ఘనమైన పరిచర్య జరగటానికి నేను నిలబడాలి. నిలబెట్టుకో, కృప చూపయ్యా అని ప్రార్థించి ఈరోజు ఒక తీర్మానం చేసుకో. ఈరోజు ఒక తీర్మానం చేసుకో. దేవుని విషయంలో నేను ధనవంతుడిగా ఉన్నాను. నా చెయ్యి ముడుచుకోవద్దయ్యా, నా చెయ్యి ముడుచుకోవద్దు. నా గుప్పిలి పిగపట్టొద్దయ్యా. నీ కొరకు నేను ఒక ధనవంతుడిగా నా గుప్పిలి విప్పాలి. నీ కొరకు ఒక ధనవంతురాలుగా నా గుప్పిలి విప్పాలి. ఆ వంతులో నేను నిలబడాలయ్యా. అడుగు, నిలబెట్టు, సహాయం చేయ్యా, కృప చూపయ్యా అని ప్రార్థించి ప్రభుని ఆశీర్వదిస్తాడు. ప్రభు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. నీకు కృప చూపుతాడు దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. కార్యం చేయ్యా, నన్ను క్షమించయ్యా. నేను అబద్ధమాడే, పరిశుద్ధాత్మకు విరోధముగా నేను అబద్ధమాడేనయ్యా. ఏ శిక్షణ వెనుక రాకుండా చూడయ్యా. మరణము నా దగ్గరికి రాకుండా చూడయ్యా. నన్ను క్షమించు. నీకు ఇవ్వవలసిన దానిలో అయ్యా ఎంతో అబద్ధమాడయ్యా. నీకు చేయవలసిన దాని విషయములో నిర్లక్ష్యంగా ఉన్నానయ్యా. నన్ను క్షమించయ్యా, క్షమించు. నాకు కృప చూపయ్యా, నాకు కృప చూపయ్యా, సహాయం చేయ్యా అని ప్రార్థించు. ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. నీ పిల్లలను దీవించబోతున్నాడు. దేవుడు నిన్ను పోషించబోతున్నాడు. నీకు తక్కువ కాకుండా చేయబోతున్నాడు దేవుడు. అద్భుతము చేయబోతున్నాడు దేవుడు. నీ కొరకు ధనవంతుడుగా నిలబడు. దేవుని కొరకు ధనవంతుడుగా నిలబడు. దేవుని కొరకు ధనవంతురాలుగా నిలబడు. ఎవరైనా వచ్చి ఈ మందిరాన్ని కట్టిన ధనవంతులు ఎవరు అనంటే, ఈ పరిచర్య చేసిన ధనవంతులు ఎవరు అనంటే, ఈ ధనవంతులు మేమే అని చెప్పాలి. మేమే మా దేవుని కొరకు ధనవంతులుగా ఉండమని చెప్పాలి. మా దేవుని కొరకు ధనవంతులు మేమే అని చెప్పాలి. మేమేమైనా చేయగలుగుతాం, ఏదైనా కట్టగలుగుతాం, ఏదైనా నిర్మించగలుగుతాం, ఎలాంటి సభ అయినా పెట్టగలుగుతాం. మేము దేవుని విషయంలో ధనవంతులు చెప్పాలి. వా కృప చూపయ్యా. ఒక తీర్మానం చేసి నీ కొరకు నన్ను ధనవంతులుగా చేయి. నీ కొరకు నన్ను ధనవంతురాలుగా చేయ్యా. నాకు కృప చూపని ప్రార్థించి ఒక తీర్మానం, ఒక ఒప్పందం చేసుకు. దేవుని సేవలో ఈరోజు చేస్తావా? ఈరోజు ఒక నిబంధన చేస్తావా? ఒక ఒప్పందం చేస్తావా? ఒక తీర్మానం చేసుకుంటావా? పరలోకుల ధనం కూర్చుకుంటానని తీర్మానం చేసుకుంటావా? దేవుని కొరకు ధనవంతురాలుగా ఉంటానని తీర్మానం చేసుకుంటావా? సంఘములో ఉన్న పేదలను పోషిస్తాను, ఆహారం ఇస్తానని తీర్మానం చేసుకుంటావా? నా దేవుని కొరకు నిలబడతా తీర్మానం చేసుకుంటావా? అలాగైతే నీ కుడి హస్తమైతే చూపించు. ఆ తీర్మానం చేసుకుంటే, అలాంటి మనసు నీకు వస్తే నీ కుడి చేయి ఎత్తి చూపించు. నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నా. నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నా. ప్రభు నేను దీవించబోతున్నాడు. నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. నీ తీర్మానాన్ని దేవుడు చూస్తున్నాడు. నువ్వు దేవుని కొరకు నిలబడబోతున్నావు. దేవుని పని చేయబోతున్నావు. దేవుని బట్టి ధనవంతులుగా ఉండబోతున్నారు. దేవుడు మీకు కృప చూపబోతున్నాడు.
దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. దేవుని కార్యాలు చూడబోతున్నాడు. సిగ్గుపడద్దు, భయపడద్దు. పరిపూర్ణంగా నీ చేయి చూపించు. నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. నీ కన్నుల నుండి నీ చంపల మీదుగా కారుతున్న కన్నీరు దేవుడు చూస్తున్నాడు. ప్రభు నీ పట్ల అద్భుతం చేయబోతున్నాడు. ప్రభు నీ పట్ల అద్భుతం చేయబోతున్నాడు. క్షమించమని అడుగుతున్నావుగా దేవుని. అయ్యా నేను గ్రహించలేకపోయాను, క్షమించయ్యని అడిగావుగా. ప్రభు నిన్ను క్షమిస్తున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు తన కొరకు నిన్ను ఒక ధనవంతునిగా చేస్తున్నాడు. దేవుడు తన కొరకు నిన్ను ఒక ధనవంతురాలుగా చేస్తున్నాడు. దేవుడు నేను నిలబెట్టుకుంటున్నాడు. ప్రభు కార్యం చూడబోతుంది. సిగ్గుపడకుండా ఒక తీర్మానం చేసుకుని, సిగ్గుపడకుండా పరిపూర్ణంగా చేయి చూపించు. ప్రభు తన హస్తం నీ మీదకు చాపుతున్నాడు. ప్రభు తన హస్తం నీ మీదకు చాపుతున్నాడు. మహిమ కలిగిన హస్తుని తాకుతుంది. మహిమ కలిగిన హస్తుని తాకుతుంది. దేవుని ప్రభావం తాకుతుంది. దేవుడు నీ పట్ల గొప్ప కార్యం వీరిని దీవించి మీ కొరకు ఈరోజు ఒక తీర్మానం చేసుకున్నాను. మీరు దీవించబడుదురుగాక. మీ కొరకు ధనవంతులుగా ఉందురుగాక. మీ కొరకు ధనవంతులుగా ఉందురుగాక. పరలోకంలో వీరి ధనము కూర్చబడును గాక. వీరి హృదయం పరలోకమందు ఉండును గాక అని ప్రార్థన చేశాను. ఆశీర్వదించి కృప వెంబడి కృపను దీవించు. ఈ హస్తాలు దీవించు, ఈ హృదయాలు దీవించు, మేలుచి యేసు నామములో అడుగుచున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించు. దేవుని హస్తం మీద చాపబడిందని స్తుతించు. దేవుని హస్తం నేను తాకిందని స్తుతించు. దేవుని మహిమ పరచు, దేవుని ఘనపరచు. చెప్పు, నన్ను వాడుకయ్యా, నన్ను నిలబెట్టుకయ్యా. నీ కొరకు నేను ధనవంతుడిగా ఉండాలి. నీ కొరకు నేను ధనవంతురాలుగా ఉండాలి. అందరూ స్తుతిస్తున్నారు. చెప్పబడిన వాడు సహోదరు రాంబాబు గారు వచ్చి అందరూ కూడా ప్రార్థన ఏకీభవించారు. ప్రభుని స్థితి ఎవరు మౌనంగా ఉండద్దు, అనాలోచనగా ఉండద్దు. ఒక తీర్మానం చేసుకున్నాం. ప్రభుని స్థితి, ప్రభుని కనపరచుదాం. స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రకు యోగుడా, స్తోత్రార్హుడా, మీకు స్తోత్రాలు ప్రభా. మీకే కృతజ్ఞత, స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా గడిచినటువంటి పునరుద్ధానపు దినము నుండి ప్రభా, ఈ పునరుద్ధానపు దినము వరకు మమ్మల్ని అందరినీ కూడా మీ ఉచితమైన రెక్కల నీడలో ప్రభా సజీవులుగా ఉంచి కాపాడినటువంటి విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అయా కృతజ్ఞత, స్తోత్రాలు ప్రభా. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా ఇంతవరకు ఈ కూడికను ప్రభా మీరు ఘనముగా, మర్యాదగా మీ నామానికి మీరు మహిమకరముగా జరిగించినటువంటి విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయా పాటల ద్వారా మీరు మహిమ పొందారు ప్రభా, మీకు స్తోత్రాలు. ఆరాధనలో, ఆత్మ కోడికలో మీరుండి మహిమ పొందారు అయా, మీకు స్తోత్రాలు. అయా సాక్ష్యాల్లో మీరు మహిమ పొందారు ప్రభా, మీకు స్తోత్రాలు. అయా లేఖన భాగంలో నుండి ప్రభా మీరు మాతో, నాతో అయా సూటిగా, తేటగా మీ దాసులను మీరు నిలబెట్టి మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయా మీకే కృతజ్ఞత, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా ధనాపేక్ష సమస్త కీడునకు మూలమని సెలవిచ్చావు ప్రభా, మీకు స్తోత్రాలు. అయా ఈ లోకంలో మేము ధనము సంపాదించుకునే వారిగా కాకుండా అయా ఈ లోకంలో ధనము సంపాదించుకుంటే ప్రభా అయా అది చెమట పట్టును, అయా తుప్పు పట్టును, అది దొంగలు వచ్చి దొంగిలించునని ప్రభా మీ లేఖనాల ద్వారా సెలవిచ్చారు అయా, మీకు స్తోత్రాలు. అయా మేము ఈ లోకంలో ధనవంతులుగా ఉండకుండా ప్రభా పరలోకములో ధనవంతులుగా ఉండాలని ప్రభా అయా మీ లేఖనాల ద్వారా మాట్లాడారు ప్రభా, మీకు స్తోత్రాలు. అయా నిజముగా తండ్రి, అయా మా జీవితాలు ఏ రీతిగా ఉన్నవో ప్రభా, అయా మా స్థితిగతులన్నీ నువ్వు ఎరిగిన దేవుడివి ప్రభా, మీకు స్తోత్రాలు ప్రభా.
మేము ఈ లోకంలో ధనము సంపాదించుకునే వారిగా కాకుండా ప్రభా, పరలోకంలో ధనము సంపాదించుకునే వారిగా ఉండటానికి సహాయము చేయండి ప్రభా. మీకు స్తోత్రాలు అయా. ధనాపేక్ష లేకుండా ప్రభా, ధనాన్ని ఆశించి ప్రభా, విశ్వాసములో భ్రష్టులముగా మారిపోకుండా ప్రభా, అయా ప్రభా, మీ సేవ కొరకు, మీ పరిచర్య కొరకు ప్రభా, మేమందరము కూడా ప్రభా తండ్రి అయా ధనాన్ని వ్యయపరిచే వారిగా, ఖర్చు పెట్టే వారిగా ప్రభా, మీ నామ మహిమ కొరకు వాడబడే వారిగా ప్రభా, మా అందరికీ అట్టి మనస్సులు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మీకు స్తోత్రాలు ప్రభా. అయా మీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. స్తోత్రాలు అయా. మహోపకారి సర్వాధికారి మీకు స్తోత్రాలు ప్రభా. అయా ఈరోజు తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. అయా మందిరము కట్టడానికి ప్రభా, అయా మేమందరము తలంచి ఉండగా ప్రభా మీకు స్తోత్రాలు. మందిర విషయంలో కూడా నీవే గొప్ప కార్యము చేయండి ప్రభా. అయా మందిరము కట్టడానికి ప్రభా, ఎవరి వంతులో వారు నిలబడి ప్రభా, ధారాళముగా ఇచ్చి మందిరము కట్టి మీ నామ మహిమ కొరకు ఇక్కడ పరిచర్య జరగటానికి, సేవ జరగటానికి ప్రభా, గొప్ప మందిరము, ఉన్నతమైన మందిరమును ప్రభా అయా మీరే నిర్మించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా దానికి కావలసినటువంటి ప్రతి అవసరతను, ప్రతి ఈవును దయచేయండి ప్రభా. ఎవరి వంతులో వారు నిలబడి ధారాళముగా ఇచ్చటానికి, అయా ఇవ్వటానికి అట్టి మనస్సులు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు తండ్రి. అయా విన్నటువంటి వాక్యమును ప్రభా, అయా మా జీవితాల్లో, మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయండి ప్రభా. వాక్యానికి లోబడాలి ప్రభా, వాక్యానుసారముగా బ్రతకాలి ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయా ధనాపేక్ష కలిగి లేకుండా ప్రభా, అయా తండ్రి నీకు స్తోత్రాలు. అయా ధనవంతుడు వలె మేము ఉండకుండా ప్రభా, అయా భేదలాజరు వలె మేము ఉండాలి ప్రభా. జక్కయ్య వలె మేము బ్రతకాలి ప్రభా. నీకు స్తోత్రాలు. అటు కృప మా అందరికీ దయచేయ్యా. ఈ లోకములో ప్రభా, అయా ఈ లోకములో తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. మీ కొరకు బ్రతకటానికి ప్రభా, మా ప్రాణాత్మ దేహములను, ధనాన్ని, సమస్తాన్ని మీకు సమర్పించి ప్రభా, నిత్య జీవానికి వారసులుగా మారటానికి సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. అయా మీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. స్తోత్రాలయ్యా. విన్నటువంటి వాక్యము ప్రభా ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మా ముందున్నటువంటి అయా ప్రభా సంస్కారపు ఆరాధనలో కూడా మీరే తోడుగా ఉండి, క్రమంగా, మర్యాదగా మీ నామానికి మహిమకరంగా మీరు జరిగించి, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని యేసు పరిశుద్ధమైనటువంటి నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ కూడా లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడి ప్రభుత్వం ప్రార్థన సమర్పించుకొని ప్రభుని మహిమపరచండి. అందరూ లేచి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. నీ ధనము, నీ ధనము ప్రభు యేసుదే, నీ దశమ భాగమునియ వెనుదీతువా, వెనుదీతువా. నీ ధనము, నీ ప్రభు యేసుదే, నీ దశమ భాగముని వెనుదీతువా, వెనుదీతువా. ధరయందు ధనధాన్యములు నీయగా కరుణించి కాపాడి, ధరయందు ధనధాన్యములు నీయగా కరుణించి కాపాడి రక్షించగా, పరలోకనాదుండు నీకియగా ప్రభుకి పరలోకనాదుండు నీకియగా, అది యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము, నీ ధనము ప్రభు యేసుదే, నీ దశమ భాగమునియ వెనుదీతువా, వెనుదీతువా. కలిగించే సకలము సమృద్ధిగా కలిగించు పలుబాధ భరితంబులు, కలిగించే సకలము సమృద్ధిగా
తొలగించి పలు బాధ భరితంబులు బలియాయని పాపములకేసుడు చెలువంగ ప్రభుకి అచింతువా బలియాయని పాపములకేసుడు చెలువంగ ప్రభుకి అచింతువా నీ ఘనము ప్రభు యేసుదే నీ దశము పాడి పంటలు ప్రభువు నీకియగా కూడు గుడ్డలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు కూడు గుడ్డలు నీకు దయచేయగా పాడాక ప్రభు యేసు నామంబును అడువేల ప్రభుకి ఆడంగ ప్రభు యేసు నామంబును అడువేల ప్రభుకి అవో క్రైస్తవా నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమ పాదమునియ వెనుదీతువా నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమ పాదముని వెనుదీతువా హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా యేసయ్య స్తోత్రం. ఈ పునరుత్థాన దినమందు మీ సన్నిధిలో మేమందరం చేరి నిన్ను స్తుతించి ఘనపరిచి ఆరాధించే భాగ్యం మాకు దయచేసినందుకు స్తోత్రం. పాటల ద్వారా ప్రభా మీరు మహిమ పొందారు. ఆరాధనలో ఆత్మ కూడికలో మీరుండి మీ ఆత్మ చేత అభిషేకించి సాక్ష్య భాగంలో మీ బిడ్డ నిలబెట్టుకున్నారు. లేఖన భాగంలోండి మీరు మాతో ముచ్చటించారు. అయ్యా, మేము భూమి మీద ధనాన్ని కూర్చుకోవటం కాదు, పరలోకంలో ధనాన్ని కూర్చుకున్నాం. అయ్యా, మేము మా కొరకు ధనవంతులుగా కాదు, మీ కొరకు ధనవంతులుగా ఉండాలి. అయ్యా ప్రభా, అనుభవంలో మేము ఉండాలని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చూపిస్తుంది. పేదలను ఆదరించినప్పుడు అయ్యా ప్రభా మేము మీకు ఇచ్చినట్టుగా, అయ్యా మీ పరిచర్య కొరకు మేము ఇచ్చినప్పుడు మా రాబడి అంతటిలో నుండి మా దశమ భాగం, మా ప్రథమ ఫలం, మా స్థిరాస్తులు ప్రభ తెచ్చి మీకు ఇచ్చినట్టు అయ్యా మీకు మేము ఇచ్చినప్పుడు మీ విషయంలో మేము ధనవంతులంగా ఉంటామని ఈ లేఖనం ద్వారా మాట్లాడిన స్తోత్రాలు. వాక్యాన్ని కట్టి హృదయంలో మీరు కట్టి నూరంతరకు భావించండి. మీ కొరకు ధనవంతులంగా ఉండి మీ పరిచర్లు మేము సాధించాలి. మీ మందిరాలకు కట్టాలి, పేదలను ఆదరించాలి. అయా సమృద్ధి ఆహారం మందిరంలో ఉండాలి. కృప మాకు దయచేసి వాక్యాన్ని నూరంతరం ప్రకటించి చేరి కూడి వచ్చిన మా పిల్లలందరూ ఆశ్రయించి ఎవరు ఏ అవసరంతో ఎక్కడితో వచ్చారో వారి అవసరం అక్కడ తీర్చారు. ఈ దినం రాలేక వెనుకబడి బిడ్డలు మీకు చిత్తమైతే మరొకటి నడిపించి మహిమ తెచ్చు నింపాలి. అయ్యా మా ముందు సంస్కారాధన ఉంది, సంస్కారాధన అంతట్లో తోడుగుండి క్రమముగా మర్యాదగా జయకరంగా జరిగించుకోవచ్చు. అయ్యా మీ బండ్లకు సిద్ధపడి వచ్చిన బిడ్డలందరూ కూడా తీర్చి మీరే ఆశీర్వదకరంగా ఆనుకుని దశమ భాగాలు, ప్రథమ ఫలం, కృతజ్ఞత అర్పణలు, గుప్పిళ్ళని మీరు మీ నిధిలో చేర్చుకుని మీ సేవ కొరకు వాడుకొని సమృద్ధిగా మీరు దయచేసి మహిమ పొందండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. నా ప్రాణమా యెహోవాను సమర్పించు, నా అంతరంగమందున సమస్తమైన పరిశుద్ధ నామం, నా ప్రాణమా యెహోవాను సమర్పించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవదు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, అందరినీ సర్వ సత్యంలోనికి నడిపించుచున్న పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించిన యేసు రక్తమే ఇచ్చే ప్రభేశ్రమ సంపూర్ణ అపవాదికి లేదా నాశనం కలుగునగా. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు.
అందరికి వందనాలు.